యెహోవా మోషే మాత్రమే కనబడుతున్నాడు. దేవుడు భక్తుడిగా మోషే ఉన్నాడు కనుక, విశ్వాసం కలిగిన వాడిగా ఉన్నాడు కనుక, దేవుడి చిత్తాన్ని జరిగించేవాడిగా ఉన్నాడు కనుక, దేవుడు సంకల్పం నెరవేర్చి ఉన్నాడు కనుక, తండ్రిని హత్తుకునేవాడిగా మోషే ఉన్నాడు కనుక, ఇశ్రాయేలు జీవితంలో ఫిలిష్తీయుల మీద, అమోరీయుల మీద గెలుపు రావడానికి ఆ ఒక్కడు చేతులు ప్రార్థించి నా ప్రజలు గెలిపించు, నీ బిడ్డలు గెలిపించు అంటే ఒక్కడు చేసిన ప్రార్థన దేవుడు విని ఫిలిష్తీయులందరి మీద 6 లక్షల మంది జీవితాలు దేవుడు గెలిపించాడు. దేవుడు స్తోత్రం. అంటే ఎవరి ప్రార్థన దేవుడు వింటున్నాడు, ఎవరి ప్రార్థన దేవుడు వినబోతారంటే భక్తి కలిగిన వారి ప్రార్థన దేవుడు వింటాడు. వారు చెప్పిన ప్రతి పని కూడా దేవుడు చేసేవాడిగా మారిపోతూ ఉంటారు. ఈ దినాల్లో చాలా మంది జీవితాలు పేరుకు మాత్రం దేవుడు మందిరంలో కూర్చుంటారు, దేవుడు నడుస్తూ ఉంటారు, కానీ వారి హృదయాలు కానీ, వారి జీవితాలు కానీ, వారి బతుకులు కానీ దేవుడి చేతుల్లో పెట్టి నడిచేవాడిగా మారి అంతరంగా తెలుసుకొని భక్తి కలిగిన వారిగా జీవితాన్ని మార్చుకోకుండా ఉండి వారు అడుగుతూ ఉంటారు దేవుడితోని, ప్రభువా లక్షల అప్పులు కలిగి ఉన్నాను, నా అప్పులు తీర్చు, ఎందుకంటే నువ్వు వాగ్దానం చేస్తావు కనుక. ప్రభువా సంతానం లేక ఏడుస్తూ ఉన్నాను, అడుగు ఇస్తాను చెప్పావు కనుక ప్రార్థిస్తున్నాను, ఇవ్వండి తండ్రి అంటాడు. దేవుడు స్తోత్రం. భక్తి జీవితం లేకుండా దేవుడు ఎంతకాలం ప్రార్థన చేసినా, దేవుని హత్తుకునే మనసు లేకుండా ఎంతకాలం ప్రభుత్వం నడిచినా నీ ప్రార్థనలు గాలికి పోతాయి తప్ప దేవుడి సన్నిధికి వెళ్ళం, దేవుడి చిత్తం వెళ్ళం, దేవుడి చెవులోకి వెళ్ళం. అదే దైవ జనమ ఒక యెహోషువలాగా, ఒక మోషేలాగా భక్తి కలిగిన వాడిగా నువ్వు నేర్చుకొని దేవుని హత్తుకునే వ్యక్తిగా మారి దేవుని చిత్తం తెలిసి నీవు జరిగించే వ్యక్తిగా మారితే నువ్వు కోరుకున్న ప్రతి కార్యాన్ని కూడా భక్తుల జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. భక్తి కలిగిన వాడికి ఎంత పెద్ద కోరిక కోరుకున్నా ఆ కోరిక దేవుడు తీరుస్తాడండి. అది సంతానమే కావచ్చు, ఆస్తుల సంతానమే కావచ్చు, మహాభాగ్యమే కావచ్చు, ఏది కోరుకున్నా భగవంతుడు తీర్చాలంటే దైవ భక్తి కలిగిన వాడిగా జీవితాన్ని మార్చుకోవాలి, దేవుడితో ఉన్నవాడిగా మార్చుకోవాలి, దేవుడికి సమయం ఇచ్చే వ్యక్తిగా మార్చుకోవాలి. అలాంటి వారి జీవితాలు ఏదైతే కోరుకుంటారో, ఏదైతే ప్రాధాన్యపడుతూ ఉంటారో, దేన్నైతే అడుగుతూ ఉంటారో అవన్నీ కూడా దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. దేవుడు స్తోత్రం. ఈ అభిషేక ప్రార్థనలో కూడా నాకు సంతానం లేదు తండ్రి అడుగుతూ వచ్చావా, అయితే దేవుని హత్తుకున్నావా, నీవు దైవ భక్తి కలిగిన స్త్రీగా జీవితం మార్చుకున్నావా, దేవుడికి సమయం ఇస్తున్నావా, దేవుని హత్తుకునే వ్యక్తిగా ఉన్నావా, భక్తి జీవితం నేర్చుకున్నావా, ప్రభు మార్గంలో ఉన్న ఆలోచన కలిగి ఉన్నావా, అలా ఉన్న వ్యక్తికి అభిషేక ప్రార్థనలో పాల్గొంటే ఈ అభిషేక ప్రార్థనే నీ తలరాత దేవుడు మార్చబోతాడు. దేవుడు స్తోత్రం. ఏదైతే నువ్వు కోరుకుంటావో, దేనికోసం నువ్వు ఆశపడతావో, జీవితం దేనికి ఏది ఇస్తున్నావో అవన్నీ అభిషేక ప్రార్థనలో నీ కోరిక దేవుడు తీర్చబోతున్నాడు, నీకు న్యాయం జరిగించబోతున్నాడు, నీకు సంతానం దేవుడు ఇవ్వబోతున్నాడు, సర్వ రోగాన్ని కొట్టివేయబోతున్నాడు, నీ విచారం దూరపరచబోతున్నాడు, నీ అప్పులు తొలగించబోతున్నాడు, సాతాను దూరపరచబోతున్నాడు. దైవ ఆశీర్వాదాల చేత భక్తి కలిగిన మీ జీవితాన్ని దేవుడు మార్చబో. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ఏమి హృదయం మారదు కానీ భక్తి కలిగిన వాడి కానీ జీవితం చూపిస్తే బట్టిగా దేవుడు చిన్న పిల్లవాడిగా మారిపోతాడు, సహకారిగా మారిపోతాడు, తోడు వచ్చేవాడిగా మారిపోతాడు, మేలు చేసే మారిపోతాడు. భగవంతుడు మనిషి జీవితానికి ఒక తోడిగా వచ్చేవాడిగా మారాలన్నా, ఒక స్నేహితుడిగా మారాలన్నా, ఆదరించేవాడిగా మారాలన్నా, కార్యం చేసేవాడిగా మారాలన్నా, అనుకున్న మేలు మనకి ఇవ్వాలన్నా దేవుడు అంటున్నాడు, నువ్వు లోకంలో ఉండి ప్రార్థించే వ్యక్తిగా ఉంటే నా కార్యము చూడలేవు, చెడులో ఉండి ప్రార్థించే వ్యక్తిగా ఉంటే నా కార్యము చూడలేవు, నాకు దూరముగా ఉండి కోరికలు కోరే వ్యక్తిగా ఉంటే నా దూరం మేలు చూడలేవు. నువ్వు దూరంగా ఉన్న నీవు, లోకంలో ఉన్న నీవు, చెడులో ఉన్న నీవు బయటికి రావాలా. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. భక్తుడిగా నీ జీవితాన్ని మార్చుకొని, విశ్వాసగా నీ జీవితాన్ని మార్చుకొని, నా చిత్తము తెలుసుకున్నవాడిగా అడుగులు వేసే వ్యక్తిగా మారి మోకరించి నువ్వు ప్రార్థిస్తూ ఉంటే నీ ప్రార్థనలు వింటాను, నీ విన్నపాలు వింటాను, నీ మొర వింటాను, నీ విజ్ఞాపన వింటాను. దేని కోసం అడుగుతున్నావు అవన్నీ నీకు అనుగ్రహిస్తాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా.
मेरे समय కాంసాభిషేక్ హృదయాభిషేక్ మారతా సర్వాధికారి దేవుడిగా మీ మధ్య మాట్లాడుతున్నాను. నాకు అసాధ్యమైంది లేదు. నాతో ఉన్నవాడు లోక మార్గంలో ఉండకూడదు, నాతో ఉన్నవాడు చెడు మార్గంలో ఉండకూడదు, నాతో ఉన్నవాడు నన్ను కలిగి ఉండాలి. అట్టి వాడు ధన్యుడు, వాడు వెలుగులో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడితో మనము నటించేవారిగా ఉంటే నటన జీవితం ఏమాత్రం కూడా బాగుపడదు. వేషధారిగా దేవుడితో ఉంటే మన జీవితాలు బాగుపడవు. దేవుడితో ఉండాలనుకున్నవాడు నిజమైన భక్తి కలిగిన వాడిగా జీవితాన్ని మార్చుకో. నిజముగా ప్రభువును వెంబడించే వ్యక్తిగా మారాలి, నిజముగా హత్తుకునే వ్యక్తిగా మారాలి, నిజముగా దేవుడి చిత్తములో తల వంచే వ్యక్తిగా మారాలి. ఒక యెహోషువ జీవితం వేషధారంతో ప్రభువును హత్తుకోలేదు, మోషే జీవితం వేషధారంతో లేదు. కానీ నిజమైన భక్తి దేవుడు చేశారు, నిజమైన దేవుడు అలవంచారు, నిజముగా దేవుడు వెంబడించారు కనుక ఎంత పెద్ద కార్యమైన దేవుడు చేశారు. కానీ 6 లక్షల మంది వేషధారంతో దేవుడితో ఉన్నారు, నటించేవారిగా ఉన్నారు కనుక వారు పిలిపిలి గెలవాలి తండ్రి అంటే దేవుడు మౌనమైపోయాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని ప్రార్థనలు చేస్తున్న జవాబు రాట్లా, ఉపవాసముతో ఉన్న జవాబు రాట్లా, జపాలు తపాలు చేసిన జవాబు రాట్లా. దేవుడి స్తోత్రం. కారణం ఏంటా? భక్తి లేని జీవితంతో ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు, అవిశ్వాసముతో ప్రభువుని వెంబడిస్తున్నారు. దైవ చిత్తం తెలిసిన నాకు వంకర మార్గం వెళ్ళే వ్యక్తులుగా ఉన్నారు కనుక ఎన్ని ప్రార్థనలు 6 లక్షల మంది చేసినా వారికి జరగలేదు. దైవ జనమా, అందులో ఒక మోషే ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడింది, సకల కాజరగబడ్డాయి, సముద్రం పాయలైపోయింది, మన్నాను కురిపించాడు, రాజులకు వణుకు పుట్టించాడు. మోషే కోరుకుంటే అన్ని దేవుడు చేస్తే దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎద సముద్రం పాయించే తండ్రి అంటే ఎందుకు దేవుడు మోషే మాట విన్నాడు? మోషే మనిషిగా 6,53,000 మందిలో ఒక్కడే కదా. ఈ 6 లక్షల మంది ఎలా సముద్రుడు భయపడేవారిగా ఉంటే భక్తి కలిగిన అంటున్నాడు. యేసు నామములో ఎలా పాయలోడు కాక అంటే దేవుడు పాయలు. దేవుడు స్తోత్రం. ఈ రోజు నీ జీవితంలో ఉన్న శ్రమలు, బతుకులో ఉన్న కష్టాలు, ఒంటిలో ఉన్న రోగాలు, లోకంలో ఉన్న అవమానాలు భక్తి కలిగిన వాడిగా ఉండి యేసు నామములో తొలగించును కాక అంటే నీ పని చేయడానికి, నీ చిత్తము జరిగించడానికి, నిన్ను లేవనెత్తడానికి, నీ బతుకు మార్చడానికి పరలోకంలో ఉన్న తండ్రి మీ అందరూ దేవుని స్తోత్రం. దేవుని జీవితంలో వచ్చిన తర్వాత తెగులు మాయమైపోతుంది, రోగం మాయమైపోతుంది, అవమానాలు కొట్టివేయబడతాయి, కష్టాలు కొట్టివేయబడతాయి, బాధలు కొట్టివేయబడతాయి. అప్పుడు దాకా కొట్టుపోతుంది నీవు తల్లిగా మారిపోతావు. అప్పుడు దాకా ఉద్యోగం లేని నీవు మంచి గవర్నమెంట్ జాబులో ఉంటావు. అప్పుడు దాకా కళ్ళతో కారే కన్నీలు ఆనంద బాష్పాలుగా మారిపోతాయి. దేవుని స్తోత్రం. ఒక్క భక్తి జీవితం టోటల్ మానవ జీవితాన్ని మార్చేసినప్పుడు ఆ భక్తి జీవితంలో ఉండి దేవుని అత్తుకోరా. ఎంతకాలం దేవుడితో ఉండి, దేవుడు సాహసంలో ఉండి, దేవుడు సమాజంలో ఉండి, దేవుడు మందిరంలో ఉండి, అభిషేక ప్రార్థనలో ఉండి బతుకును మార్చుకోవా? జీవితాన్ని మార్చుకోవా? వంకర మార్గం విడిచిపెట్టవా? చెడు మార్గం విడిచిపెట్టవా? మాట్లాడే దేవునితో మాట్లాడుతూ ఉంటే, సర్వాధికారి మాట్లాడుతూ ఉంటే ఇది నాది అనుకుంటున్నావా? టాపు లేచిపోదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, సర్వాధికారి నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ బతుకు దిద్దే దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, నిన్ను గద్దించి మాట్లాడుతున్నప్పుడు, నీ బతుకు సంతోషం కోసం దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆలోచించు. ఎలా ఉంటే నీ జీవితం మార్చబడుతుంది. భగవంతుడు మనిషికి సహాయం చేయాలంటే చెడుగా ఉంటే సహాయం చేస్తాడా? లోకంలో సహాయం చేస్తాడా? పాప మార్గాలు ఉంటే దేవుడు సహాయం చేస్తాడా? మనిషి లోకం నుంచి బయటికి రావాలి, చెడులోంచి బయటికి రావాలి, పాపం నుంచి బయటికి రావాలి, చెడు ఆలోచన బయటికి రావాలి. వచ్చిన మనిషి తండ్రిని ఎత్తుకోవాలి. దేవుడి స్తోత్రం. ఒక్క దేవుని ఎత్తుకునే మనిషి మారగలిగితే ఆ మనిషి ఏ కొనువ దేవుడు ఉంచడం. అష్టభుషుల చేత, సకల దేవుని చేత, సకల మేలు చేత, గొప్ప పేరు చేత, కీర్తి ద్వారా ఆ మనిషి జీవితాన్ని దేవుడు ఎనలేని ఎత్తులో కూర్చోబెడతాడు. దైవజనమా, దేవుడి స్తోత్రం. ఎంతమంది కావాలి దేవుల్లో? దేవుడి స్తోత్రం. ఇస్తాడే గాని
ఉంటావా క్రీస్తు మెచ్చిన బిడ్డలాగా ఇస్తాడే గాని ఉంటావా క్రీస్తు మెచ్చిన బిడ్డలాగా ఏ తల్లి అయినా తన బిడ్డలు ఇస్తామై ఉండాలంటారు ఏ తండ్రి అయినా తన బిడ్డలు తన ఇష్టములా ఉండాలంటారు కన్న కొడుకు ఎందుములో తిరుగుతుంటే కన్న కూతురు మాట వింటుంటే కన్న కొడుకు ఎందుములో తిరుగుతుంటే కన్న కూతురు మాట వింటుంటే ఇస్తావన్నీ ఆపుతారన్నా మారినప్పుడే ఇస్తారన్నారు ఇస్తారన్నవన్నీ ఆపుతారన్నా మారినప్పుడే ఇస్తారన్నారు అట్లే ఈ అభిషేకం ప్రార్థనలో ఈ అంశాలను అనుకుంటున్నాను భయపడమాక సత్తన పెరిగిపోతున్నారు తప్పదు యేసయ్యా 6 లక్షల మంది ప్రార్థించగా దేవుడు వినలేదురా 6 లక్షల మంది ప్రార్థించగా దేవుడు వినలేదురా మోసే ప్రార్థించగా మోసే ప్రార్థించగా ఉన్నాడు జమ్మా ఆ దేవుడు ఉన్నాడు జమ్మా ఆ దేవుడు ఉన్నవాడిగా ముగింపులో వచ్చేస్తాం హుషారు ఉంటుంది
ఏ బిడ్డ కోసం అయితే జీవితకాలం అంతా సంపాదించి కూడగట్టిన ఆస్తి ఇవ్వాలనుకున్నావా? బిడ్డల కోసం కాదురా. నువ్వు అనుకుంటావు చచ్చే లోపల ఆస్తి అంతా పెట్టి చావాలి. దేవుడి స్తోత్రం. ఒక తల్లిగా నీ మనసునికి బిడ్డకి ఇవ్వాలని కోరుకుంటున్నావు, ఒక తండ్రిగా నీ మనసుని కొడుకు ఇవ్వాలని కోరుకుంటున్నావు తప్ప పరయుడు కాదుగా. ఎవడు రా దేవుడి బిడ్డ కదా. ప్రతి మనిషి కూడా దేవుడి బిడ్డే. మనిషికి దేవుడు ఇవ్వాలి ఆశపడుతూ ఉంటే అది పొందుకునే అభాగ్యులు ఎంతో మంది లోకంలో ఉన్న. దేవుడి స్తోత్రం. కారణం దేవుడిని అత్తుకోక, దేవుడిని అత్తుకునే మనసు మనిషికి లేక, దేవుడికి లోబడే మనసు మనిషికి లేక, దేవుడు చెప్పిన మాట వినే మనసు మనిషికి లేక, దేవుడు పక్క పెట్టి లోక మార్గాలు ప్రయాణమయ్యి తిరుగుతూ ఉండి కష్టాలు బాధలు కన్నీళ్ళు వచ్చిన తర్వాత కూడా వదలకుండా చెడులో ఉండి అడుగుతాడు మనిషి, నా కష్టాలు తీర్చుకుంటా. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. చెడిపోయిన కొడుకుని విత్తావా? తాగుబోతు కొడుకుని విత్తావా? ఎబ్చారుకుని విత్తావా అంటే ఎవరు? కూతురు మంచిగా ఉంటే, కొడుకు మంచిగా ఉంటే, ఆ తల్లి అత్తుకుంటే, ఆ తండ్రిని అత్తుకుంటే, తల్లితోనే ఉంటే, తండ్రితోనే ఉంటే కష్టాలను కొడుకుతా ఉంటావు. నా తల తాగాని పెట్టైనా నా కొడుకుని పైకి లేపారా కొట్ట. దేవుడి స్తోత్రం. ఈ రోజు భక్తుడిగా నువ్వు మారిపోయి ఉండి చెడు వదిలిపెట్టే వ్యక్తిగా ఉంటే ప్రభు అనుకుంటున్నాడు 600 నా కొడుకు కష్టాల్లో ఉన్నాడు, నా కూతురు బాధల్లో ఉంది, అప్పుల్లో ఉన్నారు, రోగులతో ఉన్నారు, జబ్బులతో ఉన్నారు. ఎలాగైనా నన్ను నమ్ముకున్న బిడ్డలు ఏం చేయాలంటే నా చెయ్యి అందించి నీకున్న మనసే దేవుడికి ఉందరా. తల్లిగా నీకే మనసు ఉందో, తండ్రిగా నీకే మనసు ఉందో ఆ మనసు భగవంతుడికి ఉంది. ఆయన అనుకుంటున్నాడు భక్తి కలిగిన వాడిని నాతో సాహసించాయి. విశ్వాసం కలిగిన వ్యక్తిగా, భక్తి కలిగిన వ్యక్తిగా జీవితాన్ని మార్చుకొని నాతో సాహసం చేసే వ్యక్తిగా ఉండి నాకు భక్తుడిగా మారిపోతూ ఉంటే కష్టాలను ఉంచుతానా? గొడ్డుమోతుగా ఉంచుతానా? పేదరికలో ఉంచుతానా? అనాథగా ఉంచుతానా? అప్పులు ఉంచుతానంటే ఎడమోక నీకు ఇవ్వబోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఏలియా అనే ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నారు. అతని జీవితం గమనిస్తూ ఉంటే దైవజనం అంటున్నాడు, ప్రభువా 300 సంవత్సరాలు వర్షాలు ఆపే. దేవుడి స్తోత్రం. అంటే మనిషి ఆపేయమంటే ఆగిపోవాలి, కుర్రమంటే ఎవరి చేతిలో ఉంది? మొత్తం నీ చేతులు తప్ప. దేవుడి స్తోత్రం. అధికారం అంతా మట్టి చేతుల్లో దేవుడు పెందిసా. భక్తి కలిగిన వాడు చేతులు ఏది అడిగితే చేస్తాడు దేవుడు. 300 సంవత్సరాల పాటు వర్షాన్ని ఆపే తండ్రి అంటే ఏలే చేసిన ప్రార్థనకి అవును కదలకుండా ఏలే చెప్పిన మాట ప్రకారముగా ప్రపంచంలో దేశంలో 3 సంవత్సరాల పాటు వర్షాన్ని దేవుడు ఆపేశాడు. ఎవరి చేత ఆపాడు దేవుడు? భక్తి కలిగిన వాళ్ళ చేత ఆపాడా? భక్తి చేత చెప్పాలి. ఎవరి చేత ఆపాడు చెప్పాలి. ఎవరి చేతే? భక్తి కలిగిన ఏలియా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు 3 సంవత్సరాలు ఈ ప్రాంతంలో వర్షం కురవకూడదంటే మనిషిగా ఉన్న ఏలి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఒక్క మనిషి కోరిక తీర్చడానికి లక్షలాది మంది ఉన్న దేశంలో వర్షాన్ని 3 సంవత్సరాల పాటు దేవుడు ఆపివేశాడు. దేవుడు స్తోత్రం. నమ్మండిరా బాబు మనుషులారా, నిజంగా నువ్వు భక్తి చేస్తే ఏం జరిగింది? దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో సందర్భాల జీవితంలో చనిపోయిన వాడు లేపు ప్రభు అంటే ఎంతమంది లేపు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గర్భంలో చనిపోయిన బిడ్డల కోసం ప్రార్థన చేస్తే దేవుడు బిడ్డలు బతికిచ్చాడు. నడవలేని వాడు సన్నిధికి వస్తే దేవుడు అనిపించాడు. క్యాన్సర్ వ్యాధులతో మందిని కొస్తే బాగు చేయి తండ్రి అంటే బాగు చేశాడు. 20, 30, 40, 50 సంవత్సరాలు వయసు కలిగిన తల్లులు బిడ్డలకు ఏడుతూ మందిని కొస్తే ప్రభువా యేసు నామములో సంతానం కలిగించాయంటే ఎండు ఆకుల్లో ఉన్న వారి జీవితంలో పచ్చని పిల్లల దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మనుషుల ప్రార్థన వింటూ తెలుసుకొని నీవు
భక్తి కలిగిన వాడిగా మారే వ్యక్తిగా మారి దేవుని హత్తుకునే వాడిగా వెళ్ళిపోతూ ఉంటే దైవజనమ, యెహోషువ ప్రార్థన విన్న దేవుడు, మోషే ప్రార్థన విన్న దేవుడు, ఏలియా ప్రార్థన విన్న దేవుడు, ఆఖరికి ఏ దేవునైతే ఆరాధిస్తున్నావో ఆ యేసు మానవుడికి లోకంలో ప్రార్థిస్తే ప్రతి కార్యము తండ్రి ఆలకించి అద్భుతం చేశాడు యేసు ద్వారా. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? చివరి మాటలు ఒకసారి, చివరి మాట యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 10:30. నేను నా తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. దేవుడు స్తోత్రం. దేవుడికి దూరంగా ఉండి యేసు ప్రార్థన చేస్తాడా? దేవుడి సన్నిధి దూరంగా ఉండి ప్రభు ప్రార్థన చేస్తాడు. ఆలోచించు. నేను నా తండ్రి ఏకమే అన్నదంటే నీ దేవుడితో ఉన్నాను, దేవుడు నాతో ఉన్నాడు, నేను ఏమడిగిన తండ్రి చేతనంట జరిగిస్తాడు. దేవుడి స్తోత్రం. ఈ వాక్యం నువ్వు బాగా పరిశీలిస్తే యేసు ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యాలు తండ్రి చేయించాడు. చనిపోయిన వారు లేపాడు, కుష్ఠవ్యాధి కలిగిన వారు బాగు చేస్తాడు, అనేకమైన మోక్షం కలిగి బాగు చేస్తాడు, సాతాను శక్తులు బతికించాడు, చనిపోయిన మనుషులు కూడా బతికించాడు యేసు ద్వారా. దేవుడు స్తోత్రం. కారణం యేసు దేవుడితో ఉన్నాడు, దేవుడు భక్తుడిగా ఉన్నాడు, దేవుడు నత్తుకున్నాడు, దేవుడితో జరిగిస్తాడు కనుక ఏది కోరుకున్నా తన తండ్రి యేసు నామములో జరుగుతూనే వచ్చాడు. దేవుడు స్తోత్రం. అంటే దేవుడు నత్తుకోపోతే దేవుడు ప్రార్థన ఆలకించడమ్మా? దేవుడికి దూరంగా ఉండి జపాలు తపాలు చేస్తే ప్రభు ప్రార్థనకి ఇస్తాడా? ఆలకించడమ్మా? నీకు ఇష్టమైన త్రోవల్లో పరిగెత్తి ప్రభువా దీవించంటే ఆలకించడమ్మా? ఎక్కడ ఉండాలంట? నువ్వు దేవుడితో ఉండాలి, దేవుడు వాక్యం నీ గుండెల్లో ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలి, దేవుడికి భక్తుడిగా మారాలి, విశ్వాసంతో చేస్తాడు అది నమ్మి చేయాలి. అలా ఉన్నవారు భక్తుల జీవితాల్లో ఈ లోకములు ఏది కోరుకున్నా, ఏది కావాలన్నా, ఏది ఎంత పెద్దదైనా, చనిపోయిన వ్యక్తులైనా, క్యాన్సర్ వ్యాధి అయినా, HIV వ్యాధి అయినా, గుండె చెప్పులైనా, పెద్ద పొలమైనా, ఏ కారణమైనా అలా చేసే వారి ప్రార్థన దేవుడు వింటాడు, వారికి తోడుగా వస్తాడు, వారి ప్రార్థనలు ఆలకిస్తాడు. అడుగుడి మీకు వాక్యానికి న్యాయం చేస్తాడు. దేవుడు ద్వారా అటువంటి బిడ్డలు అన్ని దేవుళ్ళలో ఉంటారు. నా ప్రేమల తక్షణమా ఈ అభిషేక ప్రార్థనలో దేవుడు హస్తం పడితే నా జీవితం మారుతుంది వచ్చావు. అయితే ప్రబంటున్నాడు బతుకు మార్చుకొని చేస్తుంది కదా. భక్తుడా తసమే కంసభిషేకమా, భక్తుడిగా మారి చేతి కిందకి రా. అల్ప విశ్వాసంతో రాకుండా, అవిధేయతో రాకుండా, భక్తిహీనత రాకుండా దేవుడు భక్తుడిగా మారి ఈ అభిషేక ప్రార్థన దేవుడికి చేయబోతుండగా, అట్టి మనసుతో వస్తుండగా ప్రభు ఆత్మ చెప్తున్నాను, ఈరోజు గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నా. ప్రభు ఆత్మ చెప్తున్నాను, గొప్ప కార్యం జరగబోతుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్న ప్రభు పరిశుద్ధమైన మాత్రం ఈ సమయం ముందు మాకు అనుకరించిన విధానం బట్టి స్తోత్రం. అడుగుడి మీకు ఇవ్వబడిన వాక్యాన్ని ఆధారం చేసుకునేది నేను ఎలా ఉండి అడగాలి అనే విధానం మనిషికి తెలియక దేవుడికి దూరంగా ఉంది. ప్రభుకి సమయం ఒక దేవుడి చిత్తాన్ని కలవచ్చు, దేవుడి మాట పట్టించుకోక కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఉండి అడుగుడి నీకు ఇవ్వబడిన అన్నాక తండ్రి నా జీవితం అడుగుతున్నావా? ఈ సమయంలో ప్రభుతో మాట్లాడు. నువ్వు ఎలా ఉన్నావు ఒక్కసారి మాట్లాడు. ప్రభు సన్నిధిలో హృదయపూర్తిగా నీ మనసు ఎలా ఉందో ప్రశ్నించుకుని అడుగు. దేవుడు ఒకవేళ ఇంతవరకు నీ హృదయాన్ని దేవుడికి దూరంగా ఉంచి నాకు సంతానం లేదు ప్రభువా, నాకు ఇవ్వు తండ్రి అని వాక్యాన్ని ఎత్తుపెట్టి ప్రార్థిస్తున్నాను. ఒంటిలో మరణకరమైన వ్యాధిని కలిగి ఉండి దేవుడికి దూరంగా ఉండి అడుగుడి నీకు ఇవ్వబోలు చెప్పావు కాబట్టి నా అవసరం తీర్చి తండ్రి అడిగావేమో. ఈరోజు ప్రవక్తున్నాడు, దయలో భక్తి కలిగిన వాడిగా మారి దేవుడి చిత్తం జరిగించాలి అని ప్రభు కోరుకుంటున్నాను.
కోరుకున్నాడు నిన్నే కదా, మట్టి మనిషిని కోరు భగవంతుడు ఎవరున్నారమ్మా, సత్యదేవుడు సర్వాధికారి మనుషుల్ని ప్రేమించే యేసుదేవుడు, సత్యదేవుడు సర్వాధికారి మనుషుల్ని ప్రేమించే ఎవరున్నారమ్మా, ఎవరున్నారమ్మా, మట్టి మనుషులు చేతులు పైకెత్తి ఎదుగుతున్న ప్రాంతంలో కదా లక్ష్యంతో మార్చుకుంటాం, నాలుగు మార్చుకుంటాం. పరమేశ్వరుడు తన తండ్రి అని చేతులు పైకెత్తి ప్రభుత్వం మాట్లాడాలి. ఎందరో బలము ఇచ్చువారు కలరు, ఎందరో కంటలో బలము ఇచ్చువారు కలరు, కోరుకున్నది ఒకటి ఇచ్చింది దేవుడి ఒకటి, కోరుకున్నది ఒకటి ఇచ్చింది దేవుడికి ఒకటి, భక్తులుగా విశ్వాసంతో భక్తులుగా ఎందరో తీసుకోలేక, ఎందరో అందుకోలేక, ఎందరో తీసుకోలేక, ప్రభువా ప్రతి మనిషిని కూడా ఆశీర్వదించారు, ప్రతి మనిషిని దీవించారు. ఈ మనిషి కష్టాల్లో బాధల్లో కన్నీళ్ళు ఉండకూడదు, ఏ మనిషి గొప్పగా ఉండకూడదు. మనిషి కావాలి సర్వము చేతుల్లో ఉందయ్యా. అందించరాచిపోతుంది నాకు అర్థమైపోయింది. భక్తి లేకుండా నీ ప్రేమ సంపాదించను, భక్తి లేకుండా నీకు బిడ్డగా మారలు, భక్తి లేకుండా నీ శక్తిగా మారలు, భక్తి లేకుండా నీ చేతుల్లో దేవుడు పొందుకోలేవని ఈ అభిషేకం అర్థమైపోయింది. బిడ్డలందరూ మనసు మార్చుకొని చేతులు పైకెత్తి ప్రార్థిస్తుండగా ప్రభు ఎంతకాలం వారి కోరికలు తీరక, వారి ఆశలు తీరక, అమ్మాని పిలుపు దాచుకోక, రోగాలు పోగొట్టుకోలేక, సమస్యల నుంచి బయటికి రాలేక, నరక యాతన పడుతున్న ఇప్పుడందరి మీద అభిషేకించమని వేడుకుంటున్నాయా. మోషే ప్రార్థన విన్న దేవా, ఏ సాహసమే కాంక్షిస్తున్నారు. యెహోషువ ప్రార్థన విన్న దేవా, ఏలియా ప్రార్థన విన్న దేవా, నీ పిల్లల సమయ కాంక్షిషేకం మారా. నీతో ఉన్నాను భయపడుతూ ప్రజల మీద ఆశీర్వాదం కుమ్మరించండి, దైవ దీవులు కుమ్మరించండి. ఈ అభిషేక ప్రార్థనలో పాల్గొన్న వారి మీద సర్వాభిషేకము కుమ్మరించండి. వారిని చేతి కిందకి రాబోతుండగా నీ అభిషేకము ద్వారా, నీ శక్తి ద్వారా
నీ ప్రభావం ద్వారా బిడ్డలైన వారికి బిడ్డలను, వివాహంలో అప్పులున్న వారికి విడుదలను, జీవితాలు సంతోషమును నీ అభిషేక ప్రార్థనల వారికి సహాయం దయచేయడానికి నీ నష్టనష్టం ఎత్తుపట్టుకున్నాను. నీ అభిషేకం ద్వారా ప్రసన్నపడుతున్న దీవించను. నీ రక్షకుడు నీ కుమారుడు యేసు నామం పేరుతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుడికే మహిమ కలుగును గాక. సమర్పణ పాట తర్వాత